హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు ఎర్రపప్పు బీరకాయ కర్రీ అండి. మీరు ఎప్పుడన్నా ఇలా చేశారండి? ఈ కాంబినేషన్లో ఇది ఎర్రపప్పు అండి. ఇది ఎర్రపప్పు ఒక గ్లాసు తీసుకున్నాను. బీరకాయ అండి ఒకటి సరిపోతుందండి. కొంచెం లూజ్గా చేస్తాను అనమాట పప్పు కర్రీ ఇది చపాతీకి కానీ రొట్టెకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. పప్పు 2 విజిల్స్ వచ్చిన తర్వాత బీరకాయ వేసుకోవాలండి. పప్పు ఉడికిపోయిందండి. 2 విజిల్స్ రాగానే కట్ చేసుకున్నాను. అంటే ఇది పూర్తిగా కాకుండా కొంచెం లైట్గా పలుకుంది. ఇప్పుడు నేను బీరకాయ వేసుకుంటాను. బీరకాయ ఒకటి ఆనియన్ వేసుకున్నాండి. కొంచెం వాటర్ వేసి కొంచెం లైట్గా ఉప్పు కారం వేసి ఒక విజిల్ రాగానే మళ్ళీ ఆఫ్ చేసుకొని పోపు చేసుకోవడమే. కారం సరిపోతుంది. ఏ మాత్రం ఉప్పు సరిపోతుందండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవడమే. ఉడికిపోయిందండి. పోపుకి వేసుకోవడమే. ఆయిల్ వేడెక్కిందండి. ఓకే అండి, పోపు వేడయింది. పోపు ఓకే అయింది. మా బాబు ఇప్పుడే ఉంటున్నాడు కదా, ఆయనకు మామిడికాయ కావాలంట. కొంచెం మామిడికాయ గుజ్జు చేసుకుంటున్నా. మామిడికాయ మమ్మీ కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అందుకని కొంచెం మామిడి యాడ్ చేస్తున్నాను అనమాట. ఉడికించుకున్న పప్పు ఇందులో వేసుకోవాలండి. పప్పు బీరకాయ ఉడికించుకున్నాం కదా, పోపులో వేసేసుకోవాలి. పప్పు బీరకాయ కూర రెడీ అయిందండి. ఎర్రపప్పు అండి, దీన్ని మైసూర్ పప్పు అని కూడా అంటారు. మైసూర్ పప్పు బీరకాయ కర్రీ అండి రెడీ అయిందండి. అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీ అని ఏదైనా ఇందులో అయినా తీసుకోవచ్చండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి, చాలా హ్యాపీగా తింటారండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నా వీడియోను ఇంతసేపు వీక్షించినందుకు గాను ధన్యవాదాలండి.